Hello friends, welcome back to VRS School of Mathematics and Statistics. ఈ వీడియోలో మనం థర్డ్ సెమిస్టర్కి సంబంధించి మెజర్స్ ఆఫ్ కొరిలేషన్ గురించి చూస్తున్నాము. అందులో సెకండ్ మెజర్ ఆఫ్ కొరిలేషన్ ఇస్ కార్ల్ పియర్సన్ కొరిలేషన్ కోఎఫిషియంట్. దాని గురించి ఈ వీడియోలో నేర్చుకుందాం. అయితే ఈ కార్ల్ పియర్సన్ కొరిలేషన్ కోఎఫిషియంట్ని నేను డిఫరెంట్ పార్ట్స్లో మీ ముందుకు తీసుకురావచ్చే ప్రయత్నం చేస్తున్నాను, బికాస్ దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మెజర్ ఆఫ్ కొరిలేషన్. కాబట్టి దీన్ని డిఫరెంట్ పార్ట్స్లో మీ ముందుకు తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నాను. ఈ పార్ట్లో పార్ట్ 1లో అసలు కార్ల్ పియర్సన్ కొరిలేషన్ కోఎఫిషియంట్ ఏంటి, దాని అడ్వాంటేజెస్ ఏంటి, దాని డిసడ్వాంటేజెస్ ఏంటి, దాని యొక్క ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ని డెరైవ్ చేసే ప్రయత్నం చేద్దాం. నెక్స్ట్ పార్ట్లో దీన్ని మాన్యువల్గా మనం ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనేది కొన్ని డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మోడల్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ తీసుకొని సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. అలాగే లేటర్ పార్ట్స్లో దీని యొక్క ఇంపార్టెన్స్, దీన్ని డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ ఉపయోగించి ఎలా చేయాలి, అలాగే దీనికి సంబంధించిన కొన్ని బిట్స్ని కూడా ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. బికాస్ డెఫినెట్లీ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అయినా సరే మీకు కార్ల్ పియర్సన్ కొరిలేషన్ కోఎఫిషియంట్ గురించి కొన్ని బిట్స్ ఉంటాయి. సో ఆ బిట్స్ని కూడా ఆన్సర్ చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం. సో ఫస్ట్ కార్ల్ పియర్సన్ కొరిలేషన్ కోఎఫిషియంట్. దీన్ని it is a measure of determining the degree of association between the sets of paired values. దీన్ని R తోటి డినోట్ చేస్తారండి. అండ్ కార్ల్ పియర్సన్ gave the formula like this: R is equal to covariance of x comma y divided by sigma x into sigma y, where covariance of x comma y is equal to, దీన్ని రెండు రకాలుగా మనం మెన్షన్ చేసుకోవచ్చు. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్లో అయితే ఇలాగా, అదర్వైజ్ ఆర్డినరీ డేటాకి అయితే 1/n ఇంటూ సమ్మేషన్ x మైనస్ x బార్ ఇంటూ y మైనస్ y బార్ అని చెప్పుకోవచ్చు. సిమిలర్లీ సిగ్మా ఎక్స్ సిగ్మా వై. అయితే ఏంటి ఈ డిగ్రీ ఆఫ్ అసోసియేషన్ అంటే ఏంటి అంటే, మనం ఆల్రెడీ స్కాటర్ ప్లాట్స్లో విజువల్ రిప్రజెంటేషన్ గురించి మాట్లాడుకున్నాం. స్కాటర్ ప్లాట్ అంటే విజువల్గా మనకి పాయింట్స్ని ప్లాట్ చేసుకున్నప్పుడు వెదర్ దోస్ పాయింట్స్ ఆర్ లీనియర్లీ రిలేటెడ్ ఆర్ నాట్, అంటే పాజిటివ్లీ రిలేటెడ్గా ఉన్నాయా లేదా, అంటే ఎక్స్ వాల్యూ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ వై వాల్యూ యొక్క టెండెన్సీ, ఆ పాయింట్స్ స్కాటర్ అయిన టెండెన్సీ ఎలా ఉంటుంది అనేది విజువల్గా చెప్పుకున్నాం. లీనియర్లీ రిలేటెడా, పాజిటివ్లీ రిలేటెడా, నెగిటివ్లీ రిలేటెడా అనేది మనం స్కాటర్ ప్లాట్లో విజువల్గా మాట్లాడుకుంటున్నాం. అయితే మరి ఎంత రిలేషన్ ఎలా ఉంటుంది అనేది ఒక మెజర్, పర్టికులర్గా ఒక మెజర్ రూపంలో తీసుకురావాలి. మ్యాథమెటికల్గా నేను చెప్పాలి అంటే ఈ డిగ్రీ ఆఫ్ అసోసియేషన్ ద్వారా చెప్తాం. ఆ డిగ్రీ ఆఫ్ అసోసియేషన్ని మెజర్ చేయడానికి మనకి కార్ల్ పియర్సన్ ఇచ్చిన వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్, ద బెస్ట్ ఫార్ములా ఇస్ దిస్: R is equal to covariance of x comma y. సో covariance of x comma y divided by sigma x into sigma y. అయితే ఇక్కడ ఎక్స్ అండ్ వై అనేవి పెయిర్డ్ వాల్యూస్ అయి ఉండాలండి. పెయిర్డ్ వాల్యూస్ అంటే ఎక్స్ వాల్యూస్, ఎక్స్ యొక్క వేరియబుల్కి ఎన్ని వాల్యూస్ అయితే ఉన్నాయో వై అనే వేరియబుల్కి కూడా అన్ని వాల్యూస్ ఉండాలి. అంటే ఒక దాంట్లో 10, ఒక దాంట్లో 8, లేదా ఒక దాంట్లో 5, ఒక దాంట్లో 3 ఉంటే కుదరదు. కాబట్టి ఎక్స్ అండ్ వై షుడ్ బి పెయిర్డ్ వాల్యూస్ అయి ఉండాలి. సిమిలర్లీ ఎక్స్ అండ్ వై షుడ్ బి కంటిన్యూస్ వేరియబుల్స్ అయి ఉండాలి. ఎక్స్ అండ్ వై షుడ్ బి కంటిన్యూస్ వేరియబుల్స్ అయి ఉండాలి. డిస్క్రీట్ వేరియబుల్స్కి మనం కొరిలేషన్ కోఎఫిషియంట్ని క్యాలిక్యులేట్ చేయలేము. సిమిలర్లీ రెండు కూడా నార్మల్ డిస్ట్రిబ్యూషన్ని ఫాలో అవ్వాలి. ఈ రెండు ర్యాండమ్ వేరియబుల్స్, ఎక్స్ అండ్ వై అనే రెండు ర్యాండమ్ వేరియబుల్స్ కూడా నార్మల్ డిస్ట్రిబ్యూషన్ని ఫాలో అవ్వాలి. దీస్ ఆర్ ద బేసిక్ అజంప్షన్స్ ఫర్ క్యాలిక్యులేటింగ్ ద కార్ల్ పియర్సన్ కొరిలేషన్ కోఎఫిషియంట్. అండ్ అనదర్ అజంప్షన్ ఇస్, ఈ రెండు కూడా లీనియర్లీ రిలేటెడ్ అయి ఉండాలి. మరి లీనియర్లీ రిలేటెడా కాదా అనేది ఎలా తెలుస్తుంది సార్ అంటే, స్కాటర్ ప్లాట్ ద్వారా తెలుస్తుంది. ఈ పాయింట్స్ స్కాటర్ అయిన విధానాన్ని బట్టి వెదర్ ఎక్స్ అండ్ వై ఆర్ లీనియర్లీ రిలేటెడ్ ఆర్ నాట్ అనేది తెలుస్తుంది. అంటే మనం కార్ల్ పియర్సన్ కొరిలేషన్ కోఎఫిషియంట్ డ్రా చేయాలి అంటే ముందు స్కాటర్ ప్లాట్ డ్రా చేసి ఆ రెండు వేరియబుల్స్ మధ్య లీనియర్లీ రిలేటెడ్ అనేది మనం అబ్జర్వ్ చేసినప్పుడు దెన్ వీ కెన్ క్యాలిక్యులేట్ correlation coefficient. These are the fundamental assumptions to find the Karl Pearson correlation coefficient. One is both the variables should be paired
and both the variables are continuous and both the variables should follow normal distribution and both the variables should be linearly related. Now if మనకు క్యాలిక్యులేట్ చేసిన r వాల్యూ కనుక గ్రేటర్ దాన్ 0 ఉంటే then we can say that x and y are positively correlated. If r is less than 0 ఉంటే then we can say that x and y are negatively correlated. If r is 0 వస్తే కనుక then we can say that both the variables are uncorrelated, అంటే there is no association between those two variables అని అర్థం. ఒకవేళ r వాల్యూ కనుక +1 అని వస్తే పర్ఫెక్ట్లీ పాజిటివ్లీ కోరిలేటెడ్ అని. ఇఫ్ r వాల్యూ కనుక -1 వస్తే పర్ఫెక్ట్లీ నెగిటివ్లీ కోరిలేటెడ్. అంటే దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుంది క్లియర్గా, -1కి 1కి మధ్యలో మాత్రమే r వాల్యూస్ ఉండాలి. ద మోస్ట్ ఫండమెంటల్ ప్రాపర్టీ ఆఫ్ కార్ల్ పియర్సన్ కొరిలేషన్ కోఎఫిషియంట్. సో కార్ల్ పియర్సన్ కొరిలేషన్ కోఎఫిషియంట్ యొక్క రేంజ్ ఎంత అంటే -1 to +1. బియాండ్ దీస్ లిమిట్స్ వస్తే ఇట్ ఈస్ ఇన్వాలిడ్. ఇంకా ప్రిసైజ్గా చెప్పాలి అంటే కొరిలేషన్ కోఎఫిషియంట్ రూల్ ఆఫ్ థంబ్ ప్రకారం మనకు వచ్చిన r వాల్యూ కనుక 0.8కి 1కి మధ్యలో ఉంటే వెరీ స్ట్రాంగ్గా రిలేట్ అయ్యి ఉన్నాయని అర్థం. 0.6కి 0.8కి మధ్య రిలేషన్ ఉంటే వెరీ స్ట్రాంగ్ రిలేషన్షిప్ ఉందని అర్థం. 0.4 to 0.6 ఉంటే మోడరేట్గా ఉంది అని అర్థం. 0.2 to 0.4 మధ్యలో ఉంటే వీక్గా రిలేట్ అయి ఉన్నాయని అర్థం. 0 నుంచి 0.2 దాకా ఉంటే వెరీ వీక్ రిలేషన్షిప్ అని చెప్పొచ్చు, లేదా నో రిలేషన్ అంటే 0 వస్తే నో రిలేషన్షిప్. 0.1 0.01 0.001 ఇట్లా వస్తే కనుక వెరీ వీక్ రిలేషన్షిప్ ఉంది అని అర్థం. సో సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర 2 వేరియబుల్స్ ఉన్నాయి. లెట్ us take x as income and y as expenditure. ఈ రెండింటి మధ్య నేను కొన్ని వాల్యూస్ తీసుకున్నాను. ఇన్కమ్లో కొన్ని వాల్యూస్ తీసుకున్నాను, ఎక్స్పెండిచర్లో కొన్ని వాల్యూస్ తీసుకున్నాను. ఈ రెండింటి మధ్య నేను r వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తే నాకు కొరిలేషన్ కోఎఫిషియంట్ క్యాలిక్యులేట్ చేస్తే సపోజ్ ఐ గాట్ 0.8488. అలాగే ఇంకొక 2 వేరియబుల్స్ తీసుకుంటున్నాను. x1 యాజ్ సప్లై, x2 యాజ్ డిమాండ్. ఒకవేళ నేను దీనికి కనుక r వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తే సపోజ్ ఐ గాట్ 0.2423. దెన్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ r వాల్యూస్? అంటే ఇక్కడ r వాల్యూ గ్రేటర్ దాన్ 0 ఉంది కాబట్టి ఇక్కడ ఉన్న ప్రాపర్టీ ప్రకారం r వాల్యూ 0 ఉంది కాబట్టి పాజిటివ్లీ అసోసియేటెడ్. ఇది కూడా r వాల్యూ గ్రేటర్ దాన్ 0నే ఉంది కాబట్టి పాజిటివ్లీ అసోసియేటెడ్. రెండు పాజిటివ్ అసోసియేటెడ్, బట్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ అన్నప్పుడు మనం ఈ వాల్యూని కన్సిడర్ చేయాలి. ఈ వాల్యూ ఇక్కడ 0.8 అనేది ఇట్స్ ఆల్మోస్ట్ క్లోజ్ టు 1 కాబట్టి ఈ 0.8కి 1కి మధ్యలో ఉంది కాబట్టి ఇక్కడ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అనే 2 వేరియబుల్స్ వెరీ స్ట్రాంగ్గా రిలేట్ అయి ఉన్నాయని అర్థం. అలాగే ఇక్కడ 0.2కి 0.4కి మధ్యలో ఉంది కాబట్టి ఇక్కడ సప్లై అండ్ డిమాండ్ అనే 2 వేరియబుల్స్ వీక్గా రిలేట్ అయి ఉన్నాయని అర్థం. అలా మనం వీ కెన్ డిస్క్రిమినేట్ ద వాల్యూస్ ఆఫ్ కొరిలేషన్ కోఎఫిషియంట్. సో నెక్స్ట్, అడ్వాంటేజెస్. This coefficient measures both the direction and degree of correlation between 2 variables. ఆ ఫార్ములా ప్రకారం డిగ్రీ ఆఫ్ కొరిలేషన్ వస్తుందంటే వాల్యూ వచ్చేస్తుంది అది ఎంత అనేది. డైరెక్షన్ అంటే మనం +1కి -1కి +1కి మధ్యలో ఉందంటున్నాం కాబట్టి నెగిటివ్ వాల్యూస్ వస్తే నెగిటివ్లీ కొరిలేటెడ్ అని, పాజిటివ్ వాల్యూస్ వస్తే పాజిటివ్లీ కొరిలేటెడ్ అని చెప్పుకుంటున్నాం కాబట్టి అక్కడ డైరెక్షన్ కూడా తెలుస్తుంది. సిమిలర్లీ దిస్ ఈజ్ సూటబుల్ టు ఫర్దర్ ఆల్జీబ్రైక్ ట్రీట్మెంట్. మరి డిసడ్వాంటేజెస్ ఏంటి సార్ అంటే మనం చెప్పుకున్న అజంప్షన్స్లో వన్ ఆఫ్ ద బేసిక్ అజంప్షన్ ఇస్ ఎక్స్ అండ్ వై షుడ్ బి బోత్ ఆర్ లీనియర్లీ రిలేటెడ్. అయితే ఇన్ జనరల్గా మనకు అన్ని సందర్భాల్లోనూ అవి లీనియర్గా రిలేట్ అయ్యి ఉండాలి అని రూల్ ఏమీ లేదు. కాబట్టి అక్కడ మనం దాన్ని ఒక డిసడ్వాంటేజ్ కింద చెప్పుకోవచ్చు. ఇట్ ఈజ్ లయబుల్ టు బి మిస్ఇంటర్ప్రెటెడ్. అంటే హై డిగ్రీ ఆఫ్ కొరిలేషన్ ఉన్నంత మాత్రాన అవి బాగా క్లోజ్ రిలేషన్ ఉంటాయి అని మాత్రం మనం చెప్పలేం. డిఫికల్ట్ టు క్యాలిక్యులేట్
and it is unduly affected by the values of extreme items. Now we will try to prove some important properties of Karl Pearson correlation coefficient. అందులో first and foremost property is Karl Pearson correlation coefficient should lie in between -1 and +1 or show that -1 is less than or equal to r is less than or equal to +1. సో ఇది ప్రూవ్ చేయటం కోసం మనకి Karl Pearson correlation coefficient is given by r is equal to covariance of x comma y divided by sigma x into sigma y, where covariance of x comma y can be given as, ఇక్కడ నేను ఎక్స్పెక్టేషన్స్లో ఫార్ములాస్ని కన్సిడర్ చేస్తున్నానండి బికాజ్ అది కొంచెం ఈజీగా వస్తుంది కాబట్టి. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x minus x bar into y minus y bar, sigma x is equal to square root of expectation of x minus x bar whole square, sigma y is equal to square root of expectation of y minus y bar whole square. సో దీన్ని నేను ప్రూవ్ చేయటం కోసం ఇవన్నీ నేను ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే వాట్ ఐ విల్ గెట్ ఇస్ r is equal to expectation of x minus x bar into y minus y bar divided by square root of expectation of x minus x bar whole square into square root of expectation of y minus y bar whole square. సో ఇక్కడ స్క్వేర్ రూట్స్ ఉన్నాయి కాబట్టి బోత్ సైడ్స్ నేను స్క్వేర్ చేస్తున్నానండి అవి పోగొట్టుకోవటం కోసం. స్క్వేరింగ్ ఆన్ both sides. అలా స్క్వేరింగ్ చేసినప్పుడు ఐ విల్ గెట్ లైక్ దిస్, r square is equal to expectation of x minus x bar into y minus y bar whole square divided by expectation of x minus x bar whole square into expectation of y minus y bar whole square. For the sake of simplification, I will take let x minus x bar is equal to some a and y minus y bar is equal to some b. Then therefore r square is equal to expectation of ab whole square divided by expectation of a square into expectation of b square. బికాస్ ఈ వీటిని ఇక్కడ నేను సబ్స్టిట్యూట్ చేశాను, ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ ప్లేస్లో ఏని సబ్స్టిట్యూట్ చేశాను, వై మైనస్ వై బార్ ప్లేస్లో బీని సబ్స్టిట్యూట్ చేశాను. కాబట్టి ఐ విల్ గెట్ expectation of ab whole square divided by expectation of a square into expectation of b square. సో దీన్ని కాసేపు let us consider it as equation 1. అయితే ఇప్పుడు మనకు ఆల్రెడీ సెకండ్ సెమిస్టర్స్లో ఎక్స్పెక్టేషన్స్ చాప్టర్లో మనకు ఒక చిన్న ఇన్ఈక్వాలిటీ ఒకటి ఉంది. అకార్డింగ్ టు కాషీ-స్క్వార్ట్జ్ ఇన్ఈక్వాలిటీని మనం ఒక ఇన్ఈక్వాలిటీ గురించి నేర్చుకుంటున్నాం. కాషీ-స్క్వార్ట్జ్ ఇన్ఈక్వాలిటీ ప్రకారం అక్కడ ఇన్ఈక్వాలిటీ ఏం చెప్తుంది అంటే ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఏబి హోల్ స్క్వేర్ is always less than or equal to expectation of a square into expectation of b square అని చెప్తుంది. సో దట్ ఇంప్లైస్ ఆ ఇన్ఈక్వాలిటీ నుంచి వాట్ వీ కెన్ రైట్ యాజ్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఏబి హోల్ స్క్వేర్ divided by
expectation of a square into expectation of b square is less than or equal to 1. So that implies మరి expectation of ab whole square divided by expectation of a square into expectation of b square అంటే మనకు ఆల్రెడీ ఈక్వేషన్ 1లో what we have is r square. So that implies r square is less than or equal to 1 since from equation 1. Now ఇప్పుడు దీనికి స్క్వేర్ రూట్ అప్లై చేస్తే స్క్వేర్ రూట్ బోత్ సైడ్స్ అప్లై చేస్తే r square ki root is modulus of r less than or equal to 1. That implies modulus ni expand cheste we will get minus 1 less than or equal to r less than or equal to plus 1. So that Karl Pearson correlation coefficient is always lies in between minus 1 and plus 1. This is the first property of Karl Pearson correlation coefficient. Now the second property, Karl Pearson correlation coefficient is independent of change of origin and scale technique. అంటే ముందు చేంజ్ ఆఫ్ ఆరిజిన్ అనేది ఏందో చూద్దాం. చేంజ్ ఆఫ్ ఆరిజిన్ అండ్ స్కేల్ అంటే ఏంటో చూద్దాం. చేంజ్ ఆఫ్ ఆరిజిన్ మీన్స్ some value is either added or subtracted to the original value. Similarly, change of scale means some value is either multiplied or divided to the original value. అంటే ఒకవేళ నేను x వాల్యూస్ ఇలా తీసుకున్నానండి, x వాల్యూస్ ఇస్ ఈక్వల్ టు సమ్ 2 4 8 6. సో నాకు ఇప్పుడు ఈ వాల్యూస్ అన్నిటికీ నేను మీన్ క్యాలిక్యులేట్ చేస్తే, x బార్ క్యాలిక్యులేట్ చేస్తే నాకు ఏమొస్తుందంటే 2 + 4 6, 6 + 8 14, 14 + 6 20, 20 divided by 4 is 5. నేను ఇప్పుడు ఈ వాల్యూస్ అన్నిటికీ, ఈ x అనే వాల్యూస్ అన్నిటికీ ఒక 3 యాడ్ చేస్తాను. 3 యాడ్ చేస్తే నాకు ఆ వాల్యూస్ ఏమవుతాయి అంటే 2 + 3 5, 4 + 3 7, 8 + 3 11, 6 + 3 9. ఇలా యాడ్ చేసినప్పుడు ఆ యాడ్ చేసిన ఈ వాల్యూ యొక్క ఇంపాక్ట్ దీని మీద ఎలా ఉంది, x బార్ మీద ఎలా ఉంది. అప్పుడు ఆటోమేటికల్లీ మీ x బార్ కూడా ఒక 3 యాడ్ అవుతుందండి. అంటే 5 + 7 12, 12 + 13 12 + 11 23, 23 + 9 32, 32 divided by 4 is 8. అంటే which is increased by 3. 5 is increased. This is your original mean. ఒరిజినల్ డేటాకి వచ్చిన మీన్ ఇది. మీరు ఒక వాల్యూని యాడ్ చేశారు. యాడ్ చేసినప్పుడు ఆ ఇంపాక్ట్ ఆ ఒరిజినల్ యొక్క మీన్ మీద కూడా పడింది, దాని వాల్యూ కూడా 3 ఇంక్రీజ్ అయింది. సిమిలర్లీ అట్లాగే చేంజ్ ఆఫ్ స్కేల్ని కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకో. అయితే ఇక్కడ ఏం ప్రూవ్ చేయాలి సార్, నేను ఇప్పుడు ఎక్స్ మీద చేంజ్ ఆఫ్ ఆరిజిన్ అండ్ స్కేల్ టెక్నిక్ ఉపయోగిస్తున్నాను. అంటే ఎక్స్లో నుంచి ఒక వాల్యూని, సమ్ ఆర్బిట్రరీ వాల్యూ ఏ సబ్ట్రాక్ట్ చేశాను, చేంజ్ ఆఫ్ ఆరిజిన్ అండ్ స్కేల్ అంటే ఇంకొక ఆర్బిట్రరీ వాల్యూ తోటి డివైడ్ చేశాను. ఎక్స్ని మార్చాను, అలాగే వై మీద కూడా అదే టెక్నిక్ అప్లై చేశాను. ఇలా మార్చినప్పుడు నా ఒరిజినల్ యొక్క కోరిలేషన్ కోఎఫిషియంట్ ఏమాత్రము చేంజ్ అవ్వదు. అంటే సపోజ్ ఐ టేక్ ఇట్ యాజ్ యూ యాజ్ దిస్, వి యాజ్ దిస్, అయితే
ఆర్ ఆఫ్ ఎక్స్ కామా వై ఈజ్ సేమ్ యాజ్ ఆర్ ఆఫ్ యూ కామా వి అనేది మనం ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. సో కార్ల్ పియర్సన్ కోరిలేషన్ కోఎఫిషియంట్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఆరిజిన్ అండ్ స్కేల్ టెక్నిక్. ఒకవేళ నేను ఒరిజినల్ వాల్యూస్ మీద ఈ చేంజ్ ఆఫ్ ఆరిజిన్ అండ్ స్కేల్ టెక్నిక్ ఉపయోగించిన నా కార్ల్ పియర్సన్ కోరిలేషన్ కోఎఫిషియంట్లో ఎలాంటి చేంజ్ ఉండదు నేను ప్రూవ్ చేయాలి. ఫర్ దట్ విల్ టేక్ let us take u as x minus a by h. That implies x is equal to a plus uh. Similarly, v is equal to y minus b by k. Y minus b by k. That implies y is equal to b plus k into v. Now ఇప్పుడు వీటికి నేను మీన్ అప్లై చేస్తాను. అంటే ఎక్స్ బార్ ఇజ్ ఈక్వల్ టు ఏ అనేది కాన్స్టెంట్ ప్లస్ హెచ్ అనేది కాన్స్టెంట్ ఇంటూ యూ అనేది మాత్రమే వేరియబుల్ కాబట్టి యూ బార్ అవుతుంది. సిమిలర్లీ వై బార్ ఇజ్ ఈక్వల్ టు బి అనేది కాన్స్టెంట్ కే అనేది కాన్స్టెంట్ కాబట్టి b plus k into v bar అవుతుంది. నౌ కన్సిడర్ x మైనస్ x బార్. అంటే ఈ xలో నుంచి ఈ x బార్ని సబ్ట్రాక్ట్ చేస్తున్నా. అంటే a ప్లస్ యూహెచ్ మైనస్ ఆఫ్ a ప్లస్ హెచ్ ఇంటూ యూ బార్ విచ్ ఇస్ ఈక్వల్ టు a ప్లస్ హెచ్ ఇంటూ యూ మైనస్ a మైనస్ హెచ్ ఇంటూ యూ బార్ విచ్ ఇస్ ఈక్వల్ టు a మైనస్ a will get cancelled. So h into u minus u bar. Similarly, y minus y bar is equal to b plus kv minus of b plus k into v bar, which is equal to b plus kv minus b minus k v bar, which is equal to k into v minus v bar. Now covariance of x comma y is equal to expectation of x minus x bar into y minus y bar, which is equal to, by substituting x minus x bar as h into u minus u bar and y minus y bar as k into v minus v bar ga substitute cheste, what I will get is expectation of h into u minus u bar into k into v minus v bar. హెచ్కేఎల్ రెండు కాన్స్టెంట్స్ కాబట్టి హెచ్ ఇంటూ కే ఇంటూ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ యూ మైనస్ యూ బార్ ఇంటూ వి మైనస్ వి బార్ which can be written as h into k into covariance of u comma v. covariance of x comma y ని ఇలా డిఫైన్ చేసినప్పుడు ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x మైనస్ x బార్ ఇంటూ y మైనస్ y బార్గా డిఫైన్ చేసినప్పుడు expectation of u minus u bar into v minus v bar is nothing but covariance of u comma v. Similarly, sigma x is equal to square root of expectation of x minus x bar whole square, which is equal to square root of expectation of h square into u minus u bar whole square, which is equal to square root of h square into expectation of u minus u bar whole square, which is equal to ఈ h square root లో నుంచి బయటకు వచ్చేసి h into expectation of u minus u bar whole square root of u minus u bar whole square, that is h into sigma u. Similarly, we can prove that sigma y is equal to k into sigma v. Now the Karl Pearson correlation coefficient r of x comma y is given by covariance of x comma y divided by sigma x into sigma y, which is equal to, already previous slide lo covariance of x comma y is nothing but hk into covariance of u comma v అని వచ్చింది, అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. సో hk into covariance of u comma v డివైడెడ్ బై ఇక్కడ సిగ్మా ఎక్స్ అంటే హెచ్ ఇంటూ యూ సిగ్మా యూ అని వచ్చింది, సో హెచ్ ఇంటూ సిగ్మా యూ. సిమిలర్లీ సిగ్మా వై అంటే కే ఇంటూ సిగ్మా వి అని వచ్చింది,
So k into sigma v. So h will get cancelled, k will get cancelled. You will get covariance of u comma v divided by sigma u into sigma v, which is equal to r of u comma v. So that we can say that Karl Pearson correlation coefficient is independent of change of origin and scale technique. దీన్ని ఎలా ప్రూవ్ చేస్తాము, ఎలా చేస్తాము అనేది ఈ మనం ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు అప్లై చేస్తామనేది ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు చెప్తాను. అండ్ ద థర్డ్ ప్రాపర్టీ అండ్ ద లాస్ట్ ప్రాపర్టీ is two independent random variables are always uncorrelated. సో ఇక్కడ మనం ఏం తీసుకోవాలి, let x and y be any two independent random variables. Two independent random variables. ఎప్పుడైతే x and y two independent random variables అయినాయో, now according to multiplicative property of expectations, we have అక్కడ ఎక్స్పెక్టేషన్స్ చాప్టర్లో మనం మల్టిప్లికేటివ్ ప్రాపర్టీలో ఏం నేర్చుకుంటున్నాము అంటే, ఇఫ్ ఎక్స్ అండ్ వై ఆర్ టూ ఇండిపెండెంట్ ర్యాండమ్ వేరియబుల్స్ అయితే ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ వైగా రాస్తాం. అంటే ఇక్కడ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ అంటే నథింగ్ బట్ మీన్ ఆఫ్ ఎక్స్ అని, ఎక్స్ బార్ అని, అలాగే ఎక్స్పెక్టేషన్ ఆఫ్ వై అంటే నథింగ్ బట్ మీన్ ఆఫ్ వై, వై బార్ అని అర్థం అండి. సో నౌ మనకి కోవేరియన్స్ ఫార్ములా ఏంటి, కోవేరియన్స్ ఇజ్ ఈక్వల్ టు కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ కామా వై ఇజ్ ఈక్వల్ టు ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ ఇంటూ వై మైనస్ వై బార్. దీన్ని నేను మల్టిప్లై చేసి ఎక్స్పాండ్ చేస్తే నాకు ఇలా వస్తుంది, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ వై మైనస్ ఎక్స్ బార్ వై బార్ అని వస్తుందండి. సో అంటే ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ వై మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ వై అని అర్థం. ఎప్పుడైతే ఇది వచ్చిందో మనకి ఇండిపెండెంట్ అయినప్పుడు మనకున్న ప్రాపర్టీ ప్రకారం ఏంటి, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ వై ఈజ్ సేమ్ యాజ్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ వై. కాబట్టి ఇక్కడ మనం సబ్ట్రాక్ట్ చేసినప్పుడు దాని వాల్యూ ఎంత అవుతుంది, 0 అవుతుంది. ఎప్పుడైతే కోవేరియన్స్ 0 అయిందో దెన్ ఆర్ ఆఫ్ ఎక్స్ కామా వై ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ కామా వై బై sigma x into sigma y, which is equal to 0 divided by sigma x into sigma y. 0 by anything is 0, కాబట్టి correlation coefficient 0 వచ్చింది కాబట్టి automatically those two variables are uncorrelated. So two independent random variables are always uncorrelated, but two uncorrelated random variables need not be independent. So these are the properties of correlation coefficient. Next video lo we will try to solve some problems to calculate the Karl Pearson correlation manually. And thank you, see you in the next lecture.